అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ చూస్తున్నాం. కర్ణాటక బళ్ళారిలో ఏసీ బ్లాస్ట్ అయింది. తెరువీధిలోని కళ్యాణ్ జ్యువెలర్స్లో ఏసీ పేలింది. ఈ ఘటనలో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. భారీ పేలుడుతో షోరూంలోని కిటికీలు ధ్వంసమయ్యాయి. ఒక్కసారిగా పేలుడుతో ఏం జరిగిందోనని స్థానికంగా కస్టమర్లు భయాందోళనతో పరుగులు పెట్టారు. సమాచారం అందుకొని వెంటనే అక్కడికి చేరుకొని ఫైర్ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. సెంట్రల్ ఏసీ గ్యాస్ రీఫిల్లింగ్ సమయంలో పేలుడు జరిగినట్లుగా సమాచారం. ఏసీ పేలుడు ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. బెంగళూరుకు 310 కిలోమీటర్ల దూరంలోని బళ్ళారి తేరువీధిలోని కళ్యాణ్ జ్యువెలర్స్లో షోరూంలో ఈ ఘటన జరిగింది. రాత్రి 6 గంటల ప్రాంతంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. మీరు చూస్తున్న దృశ్యాలు డిస్టర్బింగ్ విజువల్స్. కర్ణాటక బళ్ళారిలోని తేరువీధిలోని కళ్యాణ్ జ్యువెలర్స్లో ఏసీ పేలింది. ఈ ఘటనలో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా గ్యాస్ రీఫిల్లింగ్ చేసిన సమయంలో ఈ ఏసీ బ్లాస్ట్ అయినట్టుగా తెలుస్తుంది. కళ్యాణ్ జ్యువెలర్స్ షోరూంలో ఈ బ్లాస్ట్ జరగడంతో కస్టమర్లు ఒక్కసారిగా ప్రాణాలు కాపాడుకునేందుకు భయంతో పరుగులు తీశారు. ప్రస్తుతం మీరు చూస్తున్న ఆ దృశ్యాలు తేరువీధిలోని బళ్ళారిలోని తేరువీధిలోని కళ్యాణ్ జ్యువెలర్స్ సంబంధించిన దృశ్యాలు. డిస్టర్బింగ్ విజువల్ చూస్తున్నారు. ఏసీ ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. గ్యాస్ రీఫిల్లింగ్ చేసిన సమయంలో ఏసీ సడన్గా బ్లాస్ట్ అవ్వడంతో ఏం జరుగుతుందో ఒక్కసారిగా కస్టమర్లకి అర్థం కాలేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటకు పరుగులు తీశారు. అయినప్పటికీ ఈ ఘటనలో 6గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఆ పేలుడు ధాటికి 6గురు తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తుంది. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. భారీ పేలుడుతో షోరూంలోని కిటికీలు కూడా ధ్వంసమైన పరిస్థితి. ఒక్కసారిగా పేలుడుతో ఏం జరిగిందోనని కస్టమర్లు భయాందోళనతో పరుగులు తీశారు. ఇక సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు వెంటనే అక్కడ చేరుకొని సహాయక చర్యలైతే చేపట్టారు. సెంట్రల్ ఏసీ గ్యాస్ రీఫిల్లింగ్ సమయంలో ఈ పేలుడు జరిగినట్లుగా గుర్తించారు. ఏసీ పేలుడు ఘటనపై ప్రస్తుతానికి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. బెంగళూరుకు 310 కిలోమీటర్ల దూరంలోని బళ్ళారి తేరువీధిలో కళ్యాణ్ జ్యువెలర్ షోరూంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి 6 గంటల ప్రాంతంలో ఈ పేలుడు జరిగింది. ఒక్కసారిగా ఏసీ బ్లాస్ట్ అవడంతో అక్కడ ఏం జరిగిందోనని స్థానికులంతా కూడా భయాందోళనతో పరుగులు తీశారు. ఒకవేళ బాంబ్ బ్లాస్ట్ ఏమైనా జరిగిందేమోనన్న కోణంలో కూడా ఒక్కసారిగా స్థానికులు సమాచారం అందుకొని గుమిగూడిన పరిస్థితి. పెద్ద ఎత్తున స్థానికులంతా కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే ఏసీ గ్యాస్ రీఫిల్లింగ్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా ప్రాథమికంగా అయితే గుర్తించారు. బళ్ళార్లో ఈ పేలుడు సంచలనం రేపింది. కళ్యాణ్ జ్యువెలర్స్ తేరువీధిలోని కళ్యాణ్ జ్యువెలర్స్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడు ఘటనలో 6గురు తీవ్రంగా గాయపడ్డారు. షోరూంలోని కిటికీ అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి పేలుడు ధాటికి. అయితే ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడ్డ వారిని ప్రస్తుతం స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి పోలీసులు దీనికి సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.